Good morning, church. Good morning. God is good and all the time. Amen. As we start this service, I request everyone మనందరం నిలబడ్డట్లయితే అందరం కలిసి దేవుడు ఆయన స్తుతించి ఆరాధించడానికి మనకి ఇచ్చిన మరి యొక్క అవకాశం బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. చెల్లించి కొద్దిసేపు ఆరాధనలో గడుపుదామండి. మహోన్నతుడ, మహాగండ, సర్వశక్తిమంతుడ నాయన, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. నీవు సజీవుడవు కనుక తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడవు, మారని వాడవు, మాట తప్పని వాడవు, సర్వ సృష్టిని సృజించిన వాడవు. ఆయన నరుని లక్ష్య పెట్టిన ఆయన నరుని ప్రేమించుచున్న దేవుడవు. నీ ప్రియకుమారుని మా కోసం నన్ను బలియాగంగా అర్పించిన దేవుడవు. మమ్మల్ని నీతిమంతులుగా మార్చిన వాడవు. నీ కృపలో, నీ దయలో తండ్రి, నీ ప్రియకుమారుని యేసు ప్రభు పోలికలో తండ్రి మమ్మల్ని మార్చుటకు తండ్రి మాకు సహాయం చేస్తున్న వాడవు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నీ వాక్యం వినాలని తండ్రి, నిన్ను స్తుతించి ఆరాధించాలని ఇక్కడ మేమందరం కూడి ఉండగా తండ్రి నీ కృప మాతో ఉంచండి ఆయన. మీ సన్నిధి మా మధ్య ఉంచండి. మీ ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించమని వేడుకొంచున్నాం. ఆరాధించుచుండగా తండ్రి మా స్తుతుల మీద నీవు ఆశీర్వదించమని వేడుకొంచున్నాం ఆయన. సమస్త మహిమ, ప్రభావము, ఘనత నీకు మాత్రమే చెల్లుగాక. నీవే మహిమ పొందమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరం కలిసి దేవాతి దేవుని మహోన్నతుడా మా దేవా అనే పాట పాడి స్తుతించి ఆరాధిద్దాం.
ధ్వని వంటి కంఠస్వరం నోటను రెండంచుల ఖడ్గం జలముల ధ్వని వంటి కంఠస్వరం నోటను రెండంచుల ఖడ్గం ఏడు నక్షత్రములు ఏడాత్మలు చేత కలిగిన ఓ ప్రభువా ఏడు నక్షత్రములు ఏడాత్మలు చేత కలిగిన ఓ ప్రభువా మా స్తుతి నీకేనయా ఆరాధింతుమయా మా స్తుతి నీకేనయా ఆరాధింతుమయా మహోన్నతుడా మా దేవా సహాయకుడా యెహోవా మహోన్నతుడా మా దేవా సహాయకుడా యెహోవా ఆదియు అంతము లేనివాడా యుగ యుగములు జీవించువాడా ఆదియు అంతము లేనివాడా యుగ యుగములు జీవించువాడా పాతాళలోకపు తాళపు చెవులు కలిగిన ఓ ప్రభువా పాతాళలోకపు తాళపు చెవులు కలిగిన ఓ ప్రభువా మా స్తుతి నీకేనయా ఆరాధింతుమయా మా స్తుతి నీకేనయా ఆరాధింతుమయా మహోన్నతుడా మా దేవా సహాయకుడా యెహోవా మహోన్నతుడా మా దేవా సహాయకుడా యెహోవా ఉదయకాలపు నైవేద్యము హృదయపూర్వక అర్పణము ఉదయకాలపు నైవేద్యము హృదయపూర్వక అర్పణము మా స్తుతి నీకేనయా ఆరాధింతుమయా శుభసారి మా స్తుతి నీకేనయ్యా మా స్తుతి నీకేనయా ఆరాధింతుమయా అందరం చప్పట్లు కొట్టి దేవుని స్తుతించి ఆరాధిద్దాం.
ప్రకటించేదా నీ కృపను గూర్చి నీ కృపను గూర్చి నే పాడేదా నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా నీ కృపను గూర్చి నే పాడేదా నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా
ప్రకటించెదా. హల్లెలూయా. అదేవిధంగా కొద్దిసేపు కొద్ది సమయం దేవుని వైపు చూస్తూ కొద్దిసేపు స్తుతించి ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో గడుపుదామండి. ఆయన కృపని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఆయన ప్రేమను బట్టి ఆయనకు వందనాలు చెల్లిద్దాం. సర్వ సృష్టిని సృజించిన దేవుడు, నిన్న నేడు రేపు ఏకరీతి ఉండే దేవుడు, మన కొరకు తన ప్రియ కుమారుని శిలువ మీద బలియాగంగా అర్పించినాడు. అయినా మనల్ని విడవక ఎడబాయక మనల్ని ప్రేమిస్తున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. కెన్ వి స్పెండ్ సమ్ మోర్ టైమ్ ఇన్ హిస్ ప్రెజెన్స్? కొద్దిసేపు దేవుని సన్నిధిలో గడుపుతామండి. లెట్స్ ఆల్ లుక్ టువర్డ్స్ గాడ్. లెట్స్ ఆల్ లిఫ్ట్ అవర్ వాయిసెస్ అండ్ వర్షిప్ హిమ్ ఫర్ సమ్ టైమ్. దేవా, నీకే స్తోత్రం నాయన, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు సజీవుడవు నాయన, నీకు వందనాలు. నీవు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడో నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీవు మార్పు లేని వాడవయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కునకక నిద్రించక మమ్మల్ని కాపాడుతున్న దేవా, నీకు వందనాలు తండ్రి. మా జీవితంలో ఏవైతే పరిస్థితులు ఉన్నాయో అన్నిట్లో నీవు నమ్మదగిన వాడవు నాయన. ప్రతి ఒక్కటి నాయన కోల్పోయిన వాటిని తిరిగి సమకూర్చువాడవు. బాధల్లో ఓదార్పు నాయన ఇచ్చువాడవు. వేదనలో నాయన నిరీక్షణ ఇచ్చి దేవుడవు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీకు సమస్తము సాధ్యము దేవా. ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనాల నా దగ్గర రండి అని చెప్పిన దేవుడు, మా కాడి నీ మీద మోపుతాను సిద్ధపడి ఇక్కడ వచ్చిండగా తండ్రి. వి వాంట్ ట్రేడ్ ఆర్ వి వాంట్ కాస్ట్ అవర్ బర్డన్స్ విత్ యువర్ జాయ్, విత్ యువర్ లవ్, విత్ యువర్ పీస్. Lord, we commit our issues, we commit our troubles, we commit our relationships, everything into your hands. నీకు సమస్తము సాధ్యము నాయన. సమస్తము మార్చగలవు తండ్రి. నీ మహిమార్థమై మమ్మల్ని మార్చగల దేవుడవు తండ్రి. Today we stand in your presence. Come on, just let's lift our hands and let's lift our voices and thank him. Let's surrender this time. సన్నిధి మన మధ్యలో ఉంది. తండ్రి, మేము నీ చేతిలో నాన్న కుమ్మరివాడి చేతిలో ఉన్న మట్టి వంటి వారు నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. ఇదిగో సిద్ధపడి ఇక్కడ నిలబడి ఉన్నాయా, నీ చిత్తానికి అప్పగించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని విరచి మలచి నీకు నాయన విలువైన పాత్రగా, నీ సన్నిధిలో వాడబడే పాత్రగా మమ్మల్ని వాడుకోమయ్యా. నీ రాజ్య వ్యాప్తులమే ముందులాగిన తండ్రి మమ్మల్ని సరిచేసి నడిపించమని వేడుకొంచున్నాం తండ్రి. సమస్తమును సమకూర్చువాడా, ప్రతి ఒక్క రోగమును స్వస్థపరచువాడా, ప్రతి ఒక్క బాధను తీసివేయవాడా, ప్రతి ఒక్క శాపముని విమోచన ఇచ్చేదేవా, నీకు సమస్తము సాధ్యమని నమ్ముచున్నాం తండ్రి. కృప చూపించి నడిపించయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. అందరం కలిసి చెప్తామండి. యేసయ్యా, 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 నీకే నీకే సాధ్యం. మరొకసారి అండి. యేసయ్యా, 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 నీకే నీకే సాధ్యము. చివరిసారిగా యేసయ్యా, 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 నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు.
జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు మరొకసారి నీ ఆజ్ఞ సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. మరొకసారి యేసయ్యా, 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 నీకే నీకే సాధ్యము. చివరిసారిగా యేసయ్యా, 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 నీకే నీకే సాధ్యము. అవును తండ్రి నాయన, నీకు సమస్తము సాధ్యము దేవా. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా నీ వాక్యము నీవు అడుగుతున్నావు కదా దేవా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన. కోల్పోయినవన్నీ తిరిగిచ్చువాడు, స్థిరత్వంలో మమ్మల్ని నిలబెట్టువాడు, నీ రాజ్యముకై మమ్మల్ని మార్చి మమ్మల్ని వాడుకున్న శక్తి గల దేవుడు నాయన. నీ సన్నిధిలో నిలబడి తండ్రి, మమ్మల్ని మేము విధేయతతో అర్పించుకుంటున్నాం తండ్రి.
నీ వాక్యం విన్నాను సిద్ధపడి ఇక్కడ వచ్చిండగా తండ్రి, ఇదిగో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని సరి చేయమయ్యా. నీ చిత్తంలో మేము నడుచుటకు తండ్రి, నీ ఆత్మచేత నడిపింపబడ్డకు నీ కృప చూపించమని, ఆరాధన క్రమం అంతటి బట్టి నీవు మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. Request everyone to please be seated. Well, good morning everyone. Good morning. God is good and all the time. Amen. Let's get into our next segment. I request Sunil Siana to please come forward and share this week's worship message. ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవుడు గతించిన పునరుత్థాన దినం నుండి పునరుత్థాన దినం వరకు మనల్ని అందరినీ ఆయన రెక్కల చాటున దేవుడు కాచి కాపాడి భద్రపరిచినందుకు దేవునికి లెక్కలేని స్తోత్రాలు. దేవుడు ఇచ్చిన అవకాశం కొరకే దేవునికి లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి వర్షిప్ మెసేజ్ కీర్తనలు 103వ అధ్యాయం నుంచి 4 వచనాలు ధ్యానం చేసుకుందామని దేవుని చిత్తం. అయితే కీర్తనలు 103వ అధ్యాయము. లాస్ట్ టైం ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు షేర్ దీస్ వర్డ్స్. దీనిలో నుండి ఒక 2 వచనాలు దేవుని చిత్తం అయితే ధ్యానం చేసుకుందాము. కీర్తనలు 103వ అధ్యాయము నేను చదువుతున్నాను. 1 నుంచి 4 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. దేవుడిచ్చిన మాటలు దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్య ధ్యానంలోకి వెళ్దామండి. మహోన్నతుడా గొప్ప దేవా, మీకే వందనాలు. మమ్మల్ని అందరూ మీకు ఆప్దల్లో ఉంచారు, మీ సన్నిధికి రావడానికి కృప చూపించారు, మీ వాక్యమును ధ్యానం చేయడానికి. ప్రభువా, మాకు ఇచ్చిన అవకాశం కొరకే మీకే వందనాలు. ప్రభువా, కేవలం మీ కృప వలన మాత్రమే మేము జీవించున్నాము, మీ కృప వలన మాత్రమే మేము ఈ దినమున ఈ విధంగా మీ సన్నిధిలో ఉండడానికి మాకు అవకాశం ఇచ్చున్నారు. మీ వాక్యమును ధ్యానం చేసుకుని చుండగా మీ వాక్యంలో ఉన్నటువంటి సరైనటువంటి మర్మములను తెలుసుకొని ఈ వాక్య ప్రకారం నడుచుకునే కృపను మాకు అనుగ్రహించమని, సమస్త మహిమగంత ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడని యేసు నామములో అడిగి మిక్కిలి వినయంతో ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. సాతాను నా వెనకాల వెళ్తూ ఉంటుంది అనమాట. కరెక్ట్గా వర్షిప్ మెసేజ్ స్టార్ట్ చేసరికి ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. సో అంత బ్యూటిఫుల్గా నన్ను వెంబడిస్తూ ఉంటుంది. సో ఏదైనప్పటికీ సాతాన్ని కొంచెం సేపు మ్యూట్లో పెట్టి మన వాక్యదానం చేసుకుందాము. అంకుల్ కూడా ఇక్కడే ఉన్నారు. ఐ విల్ ఫినిష్ క్విక్లీ. ఇది దావీదు రాసినటువంటి కీర్తన. ఇంతకుముందు నేను షేర్ చేసుకున్నానండి. సో సిన్స్ ఐ హ్యావ్ మెడిటేటెడ్ ఐ వాంటెడ్ టు కంటిన్యూ. సో దేవుడు అవకాశం ఇచ్చినంత వరకు దావీదు ఆయనతో చెప్పుకున్నటువంటి మాట, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. దావీదు దేవుని నామముని స్తుతించమని ఆయన చెప్పుకుంటున్నాడు ఆయన హృదయంలో. ఎందుకు స్తుతించమంటున్నాడు? ఎందుకు ఆయన్ని ప్రైజ్ చేయమంటున్నాడు? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని దావీదు తనలో తాను చెప్పుకుంటున్నాడు. ఈరోజు 2 విషయాలు చూద్దాం ఈ వాక్య భాగంలోంచి. ఆయన చేసినటువంటి మేలులు మర్చిపోతే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆయన చేసినటువంటి మేలులు గుర్తు చేసుకుంటే దేవుడు మనకి ఏం చేస్తాడు అన్న 2 విషయాలు మనం ఈ వాక్య భాగంలో చూద్దాం. ఎప్పుడు కూడా మనము బైబిల్ ధ్యానం చేసేటప్పుడు, వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు మ్యాక్సిమం విల్ కోట్ ఓల్డ్ టెస్టమెంట్లో జరిగినటువంటి సంగతులు మనం తీసుకొని, ఇశ్రాయేలీల ప్రజలకి దేవుడు ఇట్లా చేశాడు, ఇశ్రాయేలీల ప్రజలకి దేవుడు ఇట్లాంటి మేలు చేశాడు, లేదంటే ఇట్లాంటి కీడు చేశాడని మనం ధ్యానించుకుంటూ ఉంటాం. ఎందుకు మనము ఇశ్రాయేలీల ప్రజలకు దేవుడు చేసినటువంటి మేలు కావచ్చు,
దేవుడిచ్చినటువంటి శిక్ష గురించి కావచ్చు మనం ఎందుకు ధ్యానం చేస్తాం. దేవుని గ్రంథంలో రాయబడి ఉంది కదా, ఇవన్నీ కూడా మొదటి కొరింథీయులు 10వ అధ్యాయము 10-11 వచనాలు ఈ విధంగా రాయబడి ఉంది. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను. అదేవిధంగా రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనంలో, ఏలయనగా ఓర్పు వలనను లేఖనమున వలనని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. పాత నిబంధనల గ్రంథంలో రాయబడినటువంటి సంగతులు, అదేవిధంగా ఇశ్రాయేలీయుల ప్రజలకు జరిగినటువంటి సంగతులు ఎందుకు మనకు రాయబడి ఉన్నాయి, ఎందుకు జ్ఞాపకం చేసుకుంటామంటే వాటిని బట్టి మనకు బుద్ధి కలగడానికి, వాటిని బట్టి మనకి బోధ కలగడానికి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ కీర్తన గ్రంథంలో దావీదు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుని మాట్లాడుతున్నప్పుడు ఇశ్రాయేలీయుల ప్రజలను జ్ఞాపకం చేసుకుంటే గనక, ఇశ్రాయేలీయుల ప్రజలకి దేవుడు ఏం మేలు చేశాడు, ఇశ్రాయేలీయుల ప్రజలు దాన్ని మర్చిపోయినప్పుడు, దేవుడు చేసినటువంటి మేలులను మర్చిపోయినప్పుడు దేవుడు వాళ్ళను ఏ విధంగా శిక్షించాడో మనం చూస్తాం. ఇదే కీర్తనల గ్రంథము 78వ అధ్యాయం చూస్తే గనక దాంట్లో మొత్తం ఇశ్రాయేలీయుల ప్రజలకు కలిగినటువంటి శ్రమల గురించి, ఇశ్రాయేలీయుల ప్రజలకు దేవుడు ఏం చేశాడో పూర్తిగా రాయబడి ఉన్నది. మనం పాత నిబంధన గ్రంథము, నిర్గమాకాండము, ఈ ద్వితీయోపదేశకాండము, వీటిల్లో ఉన్న సారాంశం అంతా కూడా, మొత్తం ఆ బుక్స్లో ఉన్న సారాంశం అంతా కూడా ఈ 78 సామ్లో ఇక్కడ రాయబడి ఉన్నది. ఇశ్రాయేలీయుల ప్రజలు యాక్చువల్గా వాళ్ళు ఉన్నది బానిసత్వంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ మొరను ఆలకించి వాళ్ళను ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి తీసుకువెళ్తానని వాగ్దానం చేసి కనాను దేశానికి వాళ్ళు నడిపించినప్పుడు వాళ్ళకు చేసిన ప్రయాణం అంతా కూడా దేవుడు వాళ్ళకు తోడుగా ఉంటూ అనేక విషయాల్లో, అనేక సందర్భాల్లో వాళ్ళను శత్రువులు దాడి చేసినప్పుడు వాళ్ళని రక్షించడం కానీ, వాళ్ళకు అవసరమైనటువంటి ఆహారము, నీళ్లు సమృద్ధిగా అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు ఆ చేసిన ప్రయాణం అంతా కూడా. కానీ వాళ్ళు టైమ్ అండ్ అగైన్ ఎప్పుడు కూడా దేవుడు చేసినటువంటి మేలు మర్చిపోయి, దేవుడు మాకేం చేశాడు, దేవుడు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు, దేవుడు మమ్మల్ని నాశనం చేయడానికి తీసుకొచ్చాడు, మాకు అక్కడ ఫుడ్ లేదా, లేదంటే మేము జీవించడానికి అక్కడ మంచి వసతులు లేవా అని ఎప్పుడు కూడా దేవుని మీద తిరగబడుతూ ఉన్నారు. అట్లా తిరగబడినప్పుడు దేవుడు చేసినటువంటి మేలులు మర్చిపోయి, దేవుడు చేసినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మర్చిపోయి దేవుడి మీద తిరగబడ్డప్పుడు దేవుడు చాలా భయంకరంగా వాళ్ళని శిక్షించాడు. అనేక మందిని హతం చేశాడన్నాడని దేవుని గ్రంథంలో రాయబడి ఉన్నది. కొన్ని విషయాలు మనం జస్ట్ క్విక్గా నేను చెప్తాను. కీర్తనలు 78, 12వ వచనం నుంచి 16 వరకు. ఐగుప్తు దేశంలో సోయరు క్షేత్రమందు వారి పితరులు చూచుండగా ఆయన ఆశ్చర్యకార్యములను చేసెను. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటి వేళ మేఘంలో నుండి, రాత్రి అంతయు అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీళ్లు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను. నదుల వలె నీళ్లు ప్రవహింపచేసెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా ఇచ్చెను. 25వ వచనం. 26వ వచనం. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను. తన బలము చేత దక్షిణపు గాలిని రప్పించెను. ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువుల అంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కృమ్మరించెను. అయితే ఇంతటి గొప్ప కార్యాలు దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజల జీవితంలో చేసినప్పుడు వాళ్ళు దేవుడు చేసినటువంటి మేలులు, దేవుడు చేసినటువంటి
గొప్ప ఆశ్చర్యకార్యాలన్నిటినీ మర్చిపోయి దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు వాళ్ళని శిక్షించాడు. ఏమని? ఆయన 11వ వచనం, ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయిరి. 78వ అధ్యాయం 11వ వచనం. ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు మర్చిపోయారంట. వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. యెహోవా ఈ మాట విని కోపగించెను. యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్ని రాజేశను, ఇశ్రాయేలు సంతతిని హరించి వేయుటకు కోపం పుట్టెను. 21వ వచనం. 30వ వచనము, వారి ఆశ తీరక మునిపే ఆహారము ఇంకా వారి నోళ్లలో ఉండగానే దేవుని కోపము వారి మీద దిగెను. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను. ఇశ్రాయేలులో యవనులను కూల్చెను. ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములు బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి. సో ఇశ్రాయేలీల ప్రజలు, దేవుడు మాకు అరణ్యంలో ఫుడ్ ఇస్తాడా, ఇక్కడ ఏమి ఇస్తాడు, మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు, ఇక్కడ చంపేయడానికి తీసుకొచ్చాడా, మాకు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మంచి మంచి కాయగూరలు, చేపలు ఇవన్నీ మంచిగా సమృద్ధిగా దొరుకుతూ ఉండేవి, దేవుడు ఇక్కడికి వచ్చి మమ్మల్ని చంపేయడానికి తీసుకొచ్చాడా? వాళ్ళకి ఇశ్రాయేలీల ప్రజల్ని బానిసత్వంలోంచి బయటికి రప్పించడమే చాలా గొప్ప కార్యం. ఫరో ఎంత ప్రయత్నం చేశాడు వాళ్ళని చంపేద్దామని, ఎంత బానిసత్వంలో ఉంచాడు. అటువంటి బానిసత్వంలోంచి బయటికి తీసుకురావడమే వాళ్ళ జీవితంలో చేసినటువంటి గొప్ప మేలు. దేవుడు వాళ్ళు నడుస్తున్న మార్గం అంతట్లో కూడా తోడుగా ఉంటున్నాడు. వాళ్ళు ఫుడ్ గురించి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో బానిసల కింద ఉంటున్నారు. అక్కడే ఫుడ్ బాగుందని ఎలా చెప్పగలుగుతారు వీళ్ళు? బానిసలుగా ఉన్న వాళ్ళకి మంచి చికెన్, మటన్ తీసుకొచ్చి ఇస్తారా అక్కడ ఐగుప్తు దేశాన్ని పరిపాలించే వాళ్ళు? అయ్యో అక్కడ మాకు చాలా మంచి ఫుడ్ దొరికింది, మంచి చేపలు, ఇవన్నీ. నో. బానిసత్వంలో ఉన్న ప్రజలకి ఎట్లాంటిది ఇస్తారు? మిగిలిపోయిన ఆహారం ఏదైనా వాళ్ళు సంపాదించుకుంటే దొంగచాటుగా తినాల్సి వచ్చేదేమో. బానిసలుగా ఉండే వాళ్ళకి మంచి ఆహారం దొరకదు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం కంప్లైంట్ చేస్తున్నారు? మాకు మంచి ఫుడ్ దొరికేది, దేవుడు ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చాడు, మమ్మల్ని చంపేస్తాడా, అరణ్యంలోకి తీసుకెళ్తున్నాడు, మాకు ఫుడ్ వస్తుందా ఇక్కడని. కానీ మనం పైన చదువుకున్న వాక్యాల్లో 25వ వచనం, దేవదూతల ఆహారము నరులు భుజించిరి. దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడు వీళ్ళకి ఇచ్చాడు. అది కూడా నచ్చట్లేదు వీళ్ళకి. దేవదూతలు తినే ఆహారం, అక్కడ భూలోకంలో ఉన్నటువంటి ఆహారం, భూ సంబంధమైన ఆహారం తింటా ఉంటే మేము ఎంత మంచి ఫుడ్ తినేవాళ్ళం, అక్కడ దేవుడు ఏమిస్తున్నాడు ఇక్కడ అని చెప్పి దేవుని మీద తిరగబడుతూ ఉన్నారు. అంటే మనము మన జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులు, ఎన్నో మేలులు చేస్తాడు దేవుడు మన జీవితంలో. ఇక్కడ ఎవ్వరు కూడా నేను నాశనం అయిపోయాను అందుకే ఇలాగ ఉన్నానని చెప్పేసి కూర్చున్న వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఈరోజు మనం జీవం కలిగి, ప్రాణం కలిగి దేవుని సన్నిధిలో ఈ విధంగా కూర్చుని ఉన్నామంటే దేవుని కృప మాత్రమే. అనేక మంది ఈ అవకాశం లేదు, ఇక్కడ కూర్చోవడానికి అవకాశం లేదు, మంచినీళ్ళు తాగడానికి అవకాశం లేదు, సరైన ఫుడ్ తాగడానికి అవకాశం లేదు. ఎన్నో ఇబ్బందులతోటి అనేక మంది ప్రజలు ఉంటా ఉన్నారు. మనం ఎప్పుడు కూడా మనం కంపేర్ చేసుకునేది మనకన్నా గొప్ప స్థితిలో ఉన్న వారి గురించి మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం. కానీ మనకన్నా దీనస్థితిలో ఉన్న వారితో ఒక్కసారి కంపేర్ చేసుకుని చూస్తే మనం ఎంత శ్రేష్ఠులుగా ఉన్నామో మనకు అర్థమవుతుంది. మనకి దేవుడు ప్రతి ఒక్కరి శరీరంలో ఏదో ఒక అనారోగ్యం ఉంటుంది. కానీ మనం ఏంటంటే మంచి మంచి బాడీ బిల్డర్స్ తోటి కంపేర్ చేసుకున్నాం అనుకోండి, వాడిలా ఉండాలి, ఎంత 100% ఆరోగ్యం కలిగి ఉన్నాడు, వాడిలా ఉండాలని కంపేర్ చేసుకుంటాం తప్పించి మనకన్నా అనేక రకాల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కంపేర్ చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామని. దేవుడు మనల్ని అనేక ఆశీర్వాదాలతో నింపుతూ వస్తూ ఉన్నాడు. ఆయన ఆశీర్వదించకపోతే ఈరోజు ఈ విధంగా ఉండం మనం. కానీ మనము ఆయన చేసినటువంటి ఆశీర్వాదాలు గనక మర్చిపోతూ ఉంటే, ఆయన చేసినటువంటి మేలులు మర్చిపోతూ ఉంటే, దేవుడు ఏ విధంగా అయితే ఇశ్రాయేలీయుల ప్రజల్ని శిక్షించి వాళ్ళని నాశనం చేశాడో అటువంటి పరిస్థితి మనం తెచ్చుకుంటాం. దేవుడు చేసే ప్రతి పని
దేవుడు చేసినటువంటి ప్రతి మేలులు మన జీవితంలో ఎప్పుడు కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకూడదు. ఎందుకంటే ఇశ్రాయేలీయుల ప్రజలు దేవతలు తినే ఆహారాన్ని పెట్టినా కూడా నో ఇది మంచిది కాదు, వాళ్ళు వేరే మంచి ఫుడ్ తింటున్నారు, అక్కడ ఉన్న వాళ్ళు మంచి ఫుడ్ తింటున్నారు, ఇదేం ఫుడ్. కానీ దేవుడి దగ్గర నుంచి వచ్చేది ప్రతిదీ కూడా దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు మనం జీవిస్తున్నప్పుడు, దేవుని యొక్క కాపుదల్లో మనం నడిపింపబడుతున్నప్పుడు దేవుడిచ్చే సమస్తం కూడా శ్రేష్టమైందే. దేవుడు అంత శ్రేష్టమైనటువంటి బ్లెస్సింగ్స్ వారికి ఇచ్చాడు. దేవుడు వాళ్ళకి పగలు ఎండ దెబ్బైనను తగలకుండా రాత్రి వెన్నెల దెబ్బ ఏమైనా తగులుతుందండి? అసలు వెన్నెల్లో ఉంటే ఎంత హాయిగా ఉంటుంది. ఆ దెబ్బ కూడా తగలకుండా వాళ్ళని కాపాడుకుంటూ దేవుడు నడిపించుకుంటూ వచ్చున్నాడు. కానీ ప్రతిసారి కూడా దేవుడు మాకేం చేశాడని తిరగబడుతూనే ఉన్నారు. ఆ విధంగా దేవుడు చేసినటువంటి మేలులు మర్చిపోయి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దేవుడు వాళ్ళందరినీ కూడా అనేక మంది, వాళ్ళలో 31వ వచనంలో దేవుని కోపము వారి మీదకి దిగెను, వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను, ఇశ్రాయేలులో యవనులు కూలెను. వాళ్ళు ఏమనుకుంటారంటే మేము బలంగా ఉన్నాము, మాకేమీ ఇబ్బంది వస్తుంది, దేవుడు మమ్మల్ని ఏం చేసినా కూడా మేము తట్టుకోగలము, లేదంటే యవన కాలంలో ఉన్నాము, మాకే ఎట్లాంటి ఆపద వస్తుంది అని చెప్పేసి అనుకుని ఉండొచ్చు. కానీ వాళ్ళు చేసినటువంటి తిరుగుబాటును బట్టి దేవుడు వాళ్ళని శిక్షించాడు. మనం ఎప్పుడు కూడా దేవుడు మన జీవితంలో ఖచ్చితంగా ఒక్కసారి మనం ఒంటరిగా కూర్చొని దేవుడు నా జీవితంలో ఏమేం మేలు చేశాడని రాసుకుంటే కోకొలలు ఉంటాయి. ఇంతవరకు వచ్చున్నాము, ఈ విధంగా ఇక్కడ కూర్చున్నామంటే ఎంతోమంది యుఎస్లో అడుగు పెట్టడానికి ప్రాణాలకు కూడా తెగించి యుఎస్లో అడుగు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి తరుణంలో మనం ఇక్కడ కూర్చుని ఉన్నామంటే, లీగల్గా కూర్చుని దేవుని వాక్యం వింటున్నామంటే దేవుడు ఇచ్చినటువంటి మహాకృప మాత్రమే. ఎన్నో విషయాలు దేవుడు మేలు చేస్తూ ఉన్నాడు. వాటినన్నిటిని బట్టి ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ ఉండాలి. దేవుడు చేసిన మేలల్లో దేనిని మరిచిపోకూడదు. ఒకవేళ మర్చిపోతే ఇశ్రాయేలీయులకు ప్రజలకు ఏ విధమైన గతి పట్టిందో అదే విధమైనటువంటి శిక్ష మనం కూడా తెచ్చుకుంటాం. ఎందుకు ఇశ్రాయేలీయులను కోట్ చేస్తామంటే వాళ్ళకి ఆ విధంగా జరిగింది, జాగ్రత్తగా ఉండండి, మనకి బుద్ధి కలగడానికి దేవుడు ఇవన్నీ రాశాడు. దానిని బట్టి దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఎప్పుడు. ఓకే, దేవుడు మేలులు మర్చిపోతే దేవుడు అంత భయంకరంగా శిక్షించినటువంటి దేవుడు, ఒకవేళ దేవుడు చేసినటువంటి మేలులను మనం గుర్తు చేసుకుంటే ఏ విధంగా ఆశీర్వదించబడతాము, దానివల్ల ఉపయోగం ఏంటి? దేవుడు చేసినటువంటి మేలు ఓకే థ్యాంక్ యూ లార్డ్ అంటే సరిపోతుందా? దాని నుంచి వచ్చే లాభం ఏంటి మనకి? దేవా నా జీవితంలో ఇంతకుముందు నా జీవితంలో అనేకమైన మేలు చేసావు, థ్యాంక్ యూ అని చెప్పడం వల్ల మనకేం కలుగుతుంది? చెప్పకపోవడం వల్ల భయంకరమైనటువంటి శిక్షణ కొందెచ్చుకుంటామేమో, కానీ చెప్పడం వల్ల ఏమవుతుంది? పాత నిబంధన గ్రంథంలో ఒక సందర్భం మనం చూద్దాము. దావీదు మనందరికీ తెలిసిందే. దావీదు గొలియాతుని ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సందర్భం ఒకసారి చూస్తే మనందరికీ తెలుసు. దావీదు వాళ్ళ సహోదరుల దగ్గరికి ఫుడ్ తీసుకుని వెళ్తాడు. వాళ్ళ ఆర్మీలో ఉన్నప్పుడు వాళ్ళ యుద్ధానికి రెడీ అవుతున్న సమయంలో వాళ్ళ డాడీ ఒరే నీ అన్నలకి తీసుకెళ్ళి ఫుడ్ ఇవ్వు అని చెప్పేసి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, ఫిలిస్తీన్ల నుంచి గొలియాత్ అనే ఒక ఆజానుబాహుడు వాళ్ళని అటాక్ చేయడానికి రోజు డైలీ రావడం, ఎవడైనా ఉన్నాడా మీ దగ్గర, మీలో నన్ను అటాక్ చేయడానికి ఎవడైనా ఉన్నాడని పిలవడం, ఎవరు ధైర్యం చేసి వాడిని అటాక్ చేయడానికి వెళ్ళకపోవడం. ఈ సందర్భాన్ని దావీదు చూసినప్పుడు సౌలుతో అంటాడు, నేను వాడిని అటాక్ చేస్తానని చెప్పేసి, నేను గొలియాతుని అటాక్ చేస్తాను, నన్ను అలౌ చేయండి అంటే, అక్కడ రాయబడిన సందర్భం ఏంటంటే, చిన్నపిల్లాడు దావీదు అంటే 15-16 ఇయర్స్ ఉంటాయేమో. అక్కడ వాళ్ళ అన్నలు ఉన్నారు, పెద్ద ఆర్మీ ఉంది, వాళ్ళెవరూ కూడా ధైర్యం చేయలేకపోతున్నారు. దావీదు వెళ్ళి నేను గొలియాతుని ఎదుర్కొంటాను, నేను గొలియాతుని అటాక్ చేస్తాను, నన్ను అలౌ చేయమని అడిగితే, సౌలు అక్కడ ఉన్న వీళ్ళందరూ ఒప్పుకోలేదు. అతను పర్సనాలిటీ చూసి అరే చిన్నపిల్లాడు వీడేం చేస్తాడు అనుకోలేదు. కానీ దావీదు చెప్పినటువంటి మాటలను బట్టి వాళ్ళు
అతనికి ఎంతటి కాన్ఫిడెన్స్ ఉందో అప్పుడు అర్థమైంది. అక్కడ 1 సమూయేలు 17వ అధ్యాయము 33 నుంచి 37 వరకు చదువుతున్నానండి. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 33వ వచనం. సౌలు ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకుని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదకు రాగా దాని గడ్డము పట్టుకుని దానిని కొట్టి చంపితిని. మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహము యొక్కయు బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అని దావీదుతో చెప్పాను. మొదటిసారి దావీదు సౌలుతో చెప్పినప్పుడు నేను వెళ్తానన్నప్పుడు నువ్వు చిన్నపిల్లాడు, నువ్వు వెళ్ళొద్దు అంటాడు. దాని తర్వాత దావీదు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే, నేను అడవిలో నా గొర్రెలను కాస్తున్నప్పుడు ఎలుగుబంటి వచ్చింది, సింహం వచ్చింది, దాన్ని అటాక్ చేసి దాని నోట్లోంచి నా గొర్రె పిల్లలను, మేక పిల్లలను కాపాడుకోవడానికి దేవుడు నాకు శక్తినిచ్చాడు. అయితే ఆ విధంగా నన్ను సింహం నుండి ఎలుగుబంటి నుండి నన్ను రక్షించిన దేవుడు ఈ ఫిలిష్తీన్ చేతులను కూడా నన్ను రక్షిస్తాడని చెప్పాడు. అయితే ఇది ఇశ్రాయేలీయుల ప్రజలందరికీ ఎదురుగా ఉన్న పెద్ద సమస్య. దావీదు ఏం చెప్తున్నాడంటే, నేను అటాక్ చేస్తాను, నేను ఒక్కడనే వెళ్తాను అంటున్నాడు. ఇది ఇంత ధైర్యం ఎందుకు వచ్చింది? ఆయన ఎదురుగా ఉన్నటువంటి సమస్య, ఒక దేశం సైన్యమే ఎదుర్కోలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఒకే ఒక్క వ్యక్తి, చిన్న పిల్లాడు, నేను ఎదుర్కొంటాను, నేను అటాక్ చేస్తానని ఎట్లా చెప్పగలిగాడంటే, ఆయన జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం. ఇంతకుముందు భయంకరమైనటువంటి సమస్య, ఎలుగుబంటి సింహం వచ్చి గొర్రెపిల్లని తీసుకెళ్ళిపోతున్నప్పుడు దాని నోట్లోంచి తప్పించానని చెప్పేసి అంటున్నాడు. ఒకవేళ గొర్రెపిల్లని వదిలిపెట్టి ఇన్ని పట్టుకుంటే ఫినిష్. అంత భయంకరమైనటువంటి అటాక్ నుంచి దేవుడు నన్ను తప్పించాడు, అప్పుడు నాకు తోడై ఉన్నాడు. అటువంటి సమస్య నుంచి నేను బయటపడడానికి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు కూడా అదే దేవుడు ఇటువంటి భయంకరమైన వ్యక్తిని నేను ఎదుర్కోవడానికి నాకు దేవుడు సహాయం చేస్తాడని చెప్తున్నాడు. అంటే మనము మన జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు, ఆశీర్వాదములు, లేదంటే మనం ప్రమాదంలో ఉన్నప్పుడు, మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుడు మనల్ని రక్షించినటువంటి దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటే మనకి ఎదురయ్యే సమస్యల్లో మనకు ధైర్యం వస్తుంది, విశ్వాసం పెరుగుతుంది. దేవుడు నన్ను రక్షించాడు కదా, దేవుడు నేను ప్రమాదంలో ఉన్నప్పుడు, నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు దేవుడు నన్ను కాపాడాడు, నన్ను రక్షించాడు, నా ఎదురుగుండా ఉన్నటువంటి ఈ సమస్య నుంచి తప్పించడానికి దేవుడు సమర్థుడై ఉన్నాడు అని ధైర్యం వస్తుంది మనకి. దేవుడు విశ్వాసాన్ని పెంచుతాడు, అది కృతజ్ఞతా భావాన్ని పెంచుతాడు. నా ఎదురుగా ఉన్నటువంటి ఏ సమస్య అయినా కూడా దేవుడు నాకు సహాయం చేసి నేను దాన్ని అధిగమించడానికి దేవుడు నాకు కృపను ఇస్తాడని మనకు విశ్వాసం పెరుగుతుంది. దానివల్ల మనం ఎప్పుడు కూడా దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలులు మర్చిపోకుండా ఉంటే, మన జీవితంలో ఎదురయ్యే ఏ సమస్య అయినా సరే, ఎటువంటి సమస్య అయినా కూడా దాన్ని ఎదుర్కోవడానికి దేవుడు నాకు సహాయం చేస్తాడని ఒక నమ్మకం, విశ్వాసం మనలో పెరుగుతుంది. ఎటువంటి సమస్య అయినప్పటికీ, దావీదు ఎదుర్కొన్నది చాలా పెద్ద సమస్యే, ఇంతకుముందు ఎదుర్కొన్నటువంటి సమస్య. కానీ ఇప్పుడున్నది కూడా దేవుడు నన్ను దాని నుంచే తప్పించాడు, ఇది పెద్ద సమస్య ఏం కాదు నాకని నేను విశ్వాసంలో పెరుగుతాను, నాకు విశ్వాసం బలపడుతుంది. నేను నా ముందున్నటువంటి సమస్యను దేవుని యొక్క కృపతో బలంగా ఎదుర్కొని ముందుకు తీసుకెళ్ళినాను. అటువంటి గొప్ప విశ్వాసం మనకి దేవుడు కలుగజేస్తాడు. ఎప్పుడు మన జీవితంలో ఇంతకుముందు దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి మేలులను మర్చిపోకుండా, ప్రతి మేలును బట్టి దేవునికి స్తుతులు,
ప్రతి మేలుని బట్టి ఎల్లప్పుడూ దేవునికి స్తోత్రములు చెల్లించినప్పుడు మనకు ఎదురయ్యే ఎటువంటి సమస్య అయినా కూడా మనం దాన్ని ఈజీగా అధిగమించగలం. ఎందుకంటే దేవుడు మన జీవితంలో ఆల్రెడీ అటువంటి మేలులు చేస్తున్నాడు కనుక. దానిని బట్టి ఈ వాక్యం బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా దావీదు ఏం చెప్తున్నాడంటే, దేవుడు చేసిన మేలులలో దేనిని మరువకము. ఆయన తనతో తాను చెప్పుకుంటుంది, తన హృదయంతో తాను చెప్పుకుంటున్నాడు అనమాట. ఒకవేళ ఇశ్రాయేలీయులు ప్రజలు అంత భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోవడానికి కారణం, ఎంతోమంది చనిపోవడానికి కారణం, వాళ్ళు దేవుడు చేసినటువంటి మేలులు, వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన మేలు మర్చిపోయారు కనుక ఆ విధంగా నశించిపోయారు. కానీ నేను నా జీవితంలో ఎదురయ్యే ఏ సమస్య అయినా కూడా నేను అధిగమించాలంటే దేవుడు నా జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి ఎల్లప్పుడూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, ఆయన చేసిన మేలులను మర్చిపోకుండా ఉంటానని దేవుడు తనకు తాను చెప్పుకుంటున్నాడు. అటువంటి అదే మనస్తత్వంతో మనం దేవుడు చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతించినప్పుడు దేవుడు కూడా మనకి తోడై ఉండి ప్రతి సమస్య, మన ఎదురయ్యే ప్రతి సమస్యలోంచి అనేక సమస్యలు, ప్రతి ఒక్కొక్కరికి సమస్యలు లేనటువంటి వారు ఎవరూ ఉండరు. ఏ సమస్య అయినప్పటికీ దేవుడు గతంలో చేసినటువంటి మేలులను మనం స్తుతించినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు ఖచ్చితంగా మన ఎదురుగుండా ఉన్న ఎటువంటి పెద్ద సమస్య అయినా సరే, ఒక దేశమే ఎదుర్కోలేనటువంటి సమస్యను ఒక చిన్న వ్యక్తి ఎదుర్కొని ముందుకు వెళ్ళి ఆ దేశానికి గొప్ప విజయం ఇచ్చాడంటే అది కేవలము దేవుడు చేసినటువంటి మేలులను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. దాన్నే సౌలుతో చెప్పున్నాడు, నాకు దేవుడు ఇంతకుముందు చాలా గొప్ప మేలు చేశాడు, ఇది పెద్ద గొప్ప ఏం కాదు నాకు అని. మన జీవితంలో కూడా మనకు ఎదురయ్యే సమస్యలను బట్టి మనం భయపడకుండా, దేవుడు మన జీవితంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలోనూ దేవుడు మేలు చేశాడు కనుక మనం ఇక్కడ ఉన్నాం. ఆ మేలుని బట్టి మనం స్తుతించినప్పుడు, దేవా నా గతంలో ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు నన్ను విడిపించావు, ఎంతో భయంకరమైన పరిస్థితులు గుండా నన్ను తీసుకుని వచ్చి నేను ఈరోజు ఈ విధంగా ఉండడానికి కృపనిచ్చావు, నా ఎదురుగుండా ఇంకొక సమస్య ఉంది, ఆ సమస్యను తప్పించమని చెప్పినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ సమస్య నుంచి మనం విజయం సాధించడానికి శక్తినిస్తాడు, విశ్వాసాన్ని పెంచుతాడు. అటువంటి కృప మనందరికీ దేవుడు కలగజేయాలని కోరుకుంటున్నాను. దేవుడు చిన్న మాటలు దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో ఐ రిక్వెస్ట్ మాధవరాజ్ అంకుల్ టు కమ్ ఫార్వర్డ్ and share the word of God. Thank you, Brother Sunil, for the beautiful exposition on Psalm 103. That's my very familiar psalm, the first 5 verses in Psalm 103. He has forgiven our sins, and He has redeemed our soul. And He has crowned us with goodness and mercy. And He fills us and satisfies us with every good things. And just like those who wait upon the Lord will renew their strength like eagles, you know, our strength is renewed on a daily basis. That is how He does in our lives. That is the goodness of God that is showered upon us. And thank you for the wonderful reminder. And what Brother Sunil said, you know, that's where I wonder the Spirit of God working. It is so in line, in power with the message that we are going to meditate, on the verse that we are going to meditate this morning. Let's look to the Lord in prayer. Our heavenly gracious Father, thank you, dear Lord, for the wonderful reminder that we should bless you and praise you and give you thanks at all times and in all circumstances, and never ever forget to give thanks and praise to you. Father God, even as we continue to meditate on your word, Father God, speak to me first and speak through me. Let the words of my mouth and the meditations of all of our hearts be acceptable and pleasing to you, O Rock and our Redeemer. In Jesus' name we pray. Amen. You know, we have been meditating on the letter to Romans. And we are still in chapter 12, and I think we will be dwelling on chapter 12 for some time. And please turn your Bibles
to Romans chapter 12 and verses 12 and 13. Can someone read Romans 12, verses 12 and 13? Yes. You know, if you look at that verse, there are 5 things that it talks about. Paul was writing initially to the church, the people in the Corinthian church. He says 5 things. 1, be joyful in hope. Secondly, be patient in affliction. Thirdly, be faithful in prayer. Fourthly, share with God's people who are in need. And then finally, fifthly, he says, keep on practicing hospitality. These are the 5 things. And these 5 things are not just options, but it's a privilege for us. In fact, they are obligations, because when you look at these verses, every phrase that I read, you know, they are commands. Be joyful and be patient in your afflictions. And then he goes on to say, be faithful in prayer. Share what you have with other God's people. And then he says, practice. Everything is imperative. It is a must in our lives. And I praise God for this church, for you all. And in my 1+ years of being with you, fellowshipping with you, you excel in all these 5 things. But this morning, I just want to remind myself, as I remind you, that we should continue to keep up that same spirit. But this morning, we will not have time to meditate on all this. But we will just take the first one. What is the first one? Be joyful in hope. Be joyful in hope. You know, when you talk about joyful, it, of course, stems out of the word joy. You know, many times, you know, the closest word, another synonym, or the word that we use is happiness. Many times people, you know, use both the words synonymously. For joy, they say happiness, and for happiness, they say joy. But in fact, if you look at very closely these words, and especially from the biblical point of view, joy and happiness are different. Even though they belong to the same family tree called emotion, both are connected with the emotion. Both are connected with the feeling that we express. Joy is an expression of our emotion. Happiness also is an expression of our emotion. But joy has an in-depth meaning. In-depth meaning, something deeper. So that is what joy is. Be joyful in hope. And when you look at further on the word happiness, happiness is temporary.
Happiness is something temporary. And it's an emotion that we express, because of a specific event or some specific experience that we had, or meeting some specific people that we like. When something is said good about us, we feel happy. When we get something that we want, we become happy. When you go to marriages back in India, there will be a lot of gifts. And some gifts we won't like. And what we will do, we will save it for the next wedding to come so that we can get rid of the gift that we don't want. Because we are not happy with the gift that we received. But there are some gifts, you enjoy and you're so happy. And sometimes you give and you're so happy. When I go to India, there are some people, and of course you all do too. Some people who took care of you, or they served you as housemates or gardeners, or so on and so forth, drivers or so on and so forth. Here you drive. When you go back and take up the job, you go for chauffeur, right? You go for drivers. And you have a gardener. Sometimes you even have a butler, or what do you call? Not butler, basically. A caterer. They serve you. They cook food for you and serve you. You are thankful to them. And when you give some money, for us it's nothing. Maybe $20. But you give them 1,000 rupees, it is something for them. And you see the joy in their faces. And then you also feel happy. So when you get and when you give, you feel happy. Sometimes you are happy on some of the achievements that you made. When you graduated, when you got some trophies, and some accomplishments that you made, some inventions, some creative things that you did, you are happy. So the happiness is dependent upon, or it is contingent upon the experiences that happen outside of your life. Somebody makes you happy. Some things make you happy. Some experiences make you happy. So, happiness is an emotional expression because of the things that happen outside. When children are born, you are happy. When they grow and accomplish and graduate, you are happy. And when they get married, you are happy. When they get children, when you become a grandfather and grandmother, you are happy. When they pass exams, we are happy. But when they bungle and fail, the happiness goes away. There is unhappiness. So it is temporary, and it also changes with the experiences that we go through. But joy is not like that. As Brother Sunil was saying, the people of Israelites, as they were walking in the wilderness, they are already in wilderness. But they had the wilderness mindset. God was with them through the pillar of fire during the night time, pillar of cloud during the day. There was manna whenever it is needed on a daily basis. There was water from the impossible, unexpected places. God was with them, protecting them, providing for them.
Whenever God provided, they were happy. But then they were unhappy. They were grumbling, and then they were criticizing Moses all the time. So we are not people of just happiness. Just like the people outside the Christendom. That is the difference between the other people and us. We are not just people of happiness, depending and thanking and praising God and thanking God, depending on the circumstances, depending on the gifts and the other benefits that we receive from the Lord. But joy is totally different. Joy is totally different. When you look at happiness again, there is happiness, some say, because of sin. If they are involved in some sinful activities, which is bad for your health, which is bad for your character, which will affect your emotion, which will affect your spiritual life, they say there is happiness. But it's not. Sin has its consequences. The happiness, the so-called happiness that comes out of sin, does have its repercussions. That too, sad and bad repercussions. That lasts for lifetime. You regret for lifetime. You suffer for lifetime. That is what the pleasure or the happiness that comes out of sin. But the happiness that comes from, good means, that is good. But the happiness that comes out of sin destroys us, our name, character, and the self-image. That is what has happened to David and Bathsheba. As we read in 1 Samuel chapters 11 and 12, David committed, of course, adultery with Bathsheba. What was the result? Lifelong he suffered. The firstborn of Bathsheba and David, the son, died. And it says, David mourned for a week. And not only that, lifelong suffering. There was family problem because of his sons and because of his wives, Michal and Bathsheba. Everybody wants to take advantage of him. Apart from the outside troubles, he had to go through a lot of emotional turmoil. That is what sin will do. That is what the pleasure that lasts for a moment, or the happiness that just comes up, springs up for a time being, that will destroy. And finally, death. Not only the physical death, but also the spiritual death. That is the result of the happiness that stems out of sin. So, you and I as God's people, the Bible commands that you and I have to watch out and stay away, just like Joseph did. Just like Psalm 1:1 says, that you don't walk in the counsel of the wicked. Don't stand with the mockers. Don't sit with the sinners. Avoid what is evil, because it will eventually lead to some kind of destruction and eventually to both kinds of death. But joy is different.
Joy doesn't do that. Joy is permanent. Unlike happiness, joy is permanent. And it can be defined as the exceeding gladness. You are full of joy, exceeding gladness. That is the closest word that we can equate with the word joy. When you look at that exceeding gladness, happiness can be experienced by anybody, including the believers and the unbelievers. It is common to everybody. But the uniqueness of you and I, who are chosen and called, and by your response of faith that you have become the children of God, be having the privilege to call him Abba, Father, and approach the throne of grace with confidence, you and I have the uniqueness of having this joy. It is for us and for us alone. Joy is, as I said, it is something deeper. It is something internal and lasting state of our condition. It is a long-lasting, in fact, everlasting. Nobody can snatch it out of you. It stays in you forever, in spite of the circumstances, despite the fact that you go through ups and downs in life. Just like we read in Romans chapter 8, verse 30, neither death nor life, neither height or depth, nothing can separate you from the love of God. Likewise, nothing and no one can take, as a God child, no one can take out or snatch that joy from deep inside of you. It never goes down, it never goes up. It always remains the same. Just like the spring water. When you dig a well, back in India we used to have well. Nowadays we have bore well. And now we have tap waters. But then in those days when they dug the well, they used to, take the water out of it with the buckets. But what happens is, the more they take the water out, the more the water will again spring out. And it will be fresh as it was, it will be. That is the uniqueness of the well. That is how the joy is. And the happiness is the different one. When the rain comes, there will be some small pits. There will be little ponds. It will be there for a season or maybe for a week or two, and then it will dry out. So, you and I have that spring of joy that springs out of our inmost being. That is the privilege that God has given you. Because how that can happen, it is a gift from God. It is a gift from God. Joy is not conditioned by the conditions around, but it is conditioned by the God, the very God of yours and mine. How do I know? Galatians chapter 5, verse 22. It is the fruit of the Spirit. As we read in Galatians chapter 22. Can someone read in Telugu, please? In English, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. yes.
It says love, joy, peace, patience, kindness, goodness, and faithfulness, and gentleness, and self-control. Friends, joy is part of our being because the Spirit of God is in us when we came to know, when we gave our life to Jesus Christ, when we were justified, when God said you are not guilty. That is the very same time the Spirit of God has come and took permanent place in you as He has sealed you for eternity. It is the down payment. As He is in you, He is still working. And the fruit of the Spirit grows as the days, months, and years go by. That is what you and I are going through on a daily basis. You are a child of God. I am a child of God. And it is God-given. It is God-given gift to us. The fruit of the Spirit is a God-given gift to us. You know, that's why David, in 1 Chronicles chapter 16, verse 27. Can someone read 1 Chronicles chapter 16, verse 27? He says, in English, someone read in Telugu, it says, the strength and joy are in God's dwelling place. David in his song says, yes. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన వద్ద ఉన్నది. Yes, friends. You know, you are in God's presence. When you go out, you become the God's presence. You are in the sanctuary, and when you go out, you become the sanctuary of God. Why? Because the Spirit of God lives in you. You have become the temple of the living God. So, because of the indwelling of the Holy Spirit, you know, David also sang that it has given me strength. And along with strength, it has given me joy that surpasseth all understanding. I cannot understand why and how and when, but I do have that joy. You do have that joy. And you should have that joy. Whatever may be the circumstances, whatever you're going through, whether sickness or goodness, whatever it is, nothing on earth can take away the joy, should take away the joy from within you. It should continue to swell. It should continue to spring. And there is strength in that too. You know, there is not only a spiritual strength, but also emotional and physical strength. That is what the joy can do. You know, I have a family friend of ours. Of course, I used to call her Akka. She is 85 years old now. When she was young, in her college days, I was in high school. She was a very good tennis player. She represented Tamil Nadu. Very good athlete. 100 meters dash. Very fast. And even now, you know, she keeps up walking. Of course, because of her age, you know, she is so fragile now. And, you know, she can't walk without the walker. But what she was before, the same bubbling joy. You know, when you talk to her, you know, you will see, you know, if you're down in your life, but at the moment when she talks, there is always a joy. There is always a glow in her face. And the same joy, even though now her skin is wrinkled, even though she is fragile, even though she is sickly and elderly, 85 years old, more than what God has promised, because, you know, God says, you know, your years are 70 years, but with strength, maybe 80 years. But she's 80 plus, 85.
but same Spirit, the Spirit of joy that just bubbles. She will always smile. She will, even now she smiles. And she will laugh loudly. And he would joke around with people. Of course, in a good Christian jokes in the sense. So what I'm trying to say is, for a child of God like you and I, nothing could snatch the joy within you. Joy, because it has the source from God. It is not because of what you are. It doesn't come because of what you do. It doesn't come because of what others do for you. It is not because of something that you accomplished or achieved, but because of God has put the joy in you. That's why Paul says, be joyful, be joyful, be joyful. But then Paul elsewhere says, be joyful in the Lord. Be joyful in the Lord. In Nehemiah chapter 8, verse 10, also, Nehemiah says that the joy of the Lord is my strength. So there is strength. As I said, the emotional, spiritual, and the physical strength that comes. Even though you are weak, because you know that His strength is sufficient for you, because you know that His grace is sufficient for you, you become strong. The strength is revived and renewed again within you. And He will do it. That is what Nehemiah says. The joy of the Lord is my strength. That's why, as Paul says, we need to rejoice in the Lord. We need to rejoice in the Lord. As we continue to see, this joy is from the Lord. He is the source. And that's why even when at the birth of Jesus Christ, what did the angels say? They said to the shepherds, I bring you the good news of great joy. So, Jesus Christ is the source of our joy. Not just joy, but great joy. And psalmist, even as I was explaining, even in the midst of a lot of suffering and pain and affliction and threats and, his life was at stake because of King Saul chasing him, still he could say in Psalm 4:7, you have filled my heart with greater joy. And again, as I said, in Psalm 43:4, David again says, then will I go to the altar of God, to God my joy and my delight. So friends, joy is part of us. It should be part of us. That is why Paul elsewhere, while writing to Philippians, he says, rejoice in the Lord. And again in chapter 4, verse 4, he says, rejoice in the Lord always. As I said, irrespective of the circumstances and the conditions around you and the people around you and the experiences that you go through, still rejoice. Still rejoice. Whether
you have some balance in the bank or not, whether you have a job or not, whether you are sick or hale and healthy, whether the things did not happen the way that you thought, but still, yet, you rejoice in the Lord. The word yet and even though signifies Christian life. That's what psalmist says in Psalm, the familiar Psalm, verse 23 and verse 5. Even though I walk through the valley of the shadow of death, I will never fear no evil, because his rod and his staff are with me. His presence and protection is there always for me. If God is with me, if God is for me, who can be against me? So there is joy that springs forth even in the midst of the valley of the shadow of death. And look at Habakkuk. Come someone read Habakkuk chapter 3, verses 17 and 18. And in English I will read. It says, though the fig tree does not bud, and there are no grapes on the vines, though the olive crop fails, and the fields produce no food, though there are no sheep in the pen, and no cattle in the stalls, yet I will rejoice in the Lord. I will be joyful in God, my Savior. What a wonderful expression of joy. Can someone read in Telugu, please? అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేక యుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, తాళలో పశువులు లేకపోయినను, నేను యెహోవాయందు ఆనందించదును, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదును. Wow. There are 4 times he says, though. And he refers to 8 things. Though there is no pen in the sheep in the pen, though there is no grapes in the vineyard, even though the fig tree doesn't yield its fruit, and even though there are even though the failure of the crops of olives happen, even the fields produces no food. If you speak it in contemporary terms, in our terms, as I said, even though there is no bank balance, even though, as I said, no work or in between jobs, even though my health is gone bad and I am sick, even though I am weak, even though this, even though that, yet I'll rejoice. Yet there will be joy, because it is not about me, it is about God. Friends, that is what the joy is. That is what the joy is. Don't let anyone, don't let the devil take the joy out of you. Encourage yourself, just like David did. When his entire family and the families of the 400 men were taken away by the Amalekites, and then he wept. Even the 400 people, the strong men, they turned against him. And he wept and wept and he wept. Nobody was there to encourage. But because of the Spirit of God that was living in him, the Word of God says, David encouraged himself. David encouraged himself.
Because of the joy in you, you and I have the ability. Because of the Spirit of God living in us, you and I have the capacity to encourage ourselves. Encourage ourselves. And keep up the level of joy. Keep up the level of joy. But when you look at this particular verse that we read in Romans, it never says, be joyful in the Lord. He never said, be happy. It doesn't say, be joyful. It doesn't say, be joyful in the Lord. But what does this verse say? Be joyful. Be joyful in hope. Be joyful in hope. But what is this hope? What is the speciality of this hope? How come hope is connected with joy? God is the source. How come hope is connected? And what is hope? As we read in Hebrews, it says, hope is the anchor to the soul. So, the hope is the one which makes you steadfast, to stand firm against the all hard odds and hardships of life. But then in Hebrews chapter 11 and verse 1, we see the definition for faith. And it says, faith is the hope of unseen things. You don't see, you don't know the future, you don't see the future, but still you hope for it. How come it can happen? It is because of the faith that you have. So, hope is the outcome of the faith that you have. Just like faith is the outcome through which you have the salvation, you receive the gift. Faith is the means, and through which the hope blossoms. Friends, joy is very much connected with the hope. You know the lotus flower that blossoms in the pond? What it does, when the water level goes down, it will go down, but still it will be above the water. But the water level goes up, it doesn't sink. It still stays above the water level. That is what hope does in our lives. You know, the circumstances may change, as we have seen. Things may not go away the way you thought. And the situations may change, the people may change. But the wonderful fact is that our hope is not rested or vested upon the changing circumstances, the changing people. We always keep the hope above the levels that always changes and oscillates. Because our hope is not on the people, our hope is not on the circumstances, our hope is not on what we have and what we do, but our hope is in God because of our faith. That is why Paul is saying, keep up the joy level. Keep up the joy level. Be joyful. Because of the hope level that you have, which is based on your faith. So, how do you keep up the joy? Always keep up hope. Because you are a man of faith. You are a woman of faith. I am a man of faith. I will always keep up my hope because of my faith. And that will keep up my joy.
because faith is eternal. So joy that I have, you have, is eternal. It's everlasting. And nobody can shake it. Nobody can, put it down or shun it away. That is what hope can do because of our faith in the Lord Jesus Christ, the very God who is the cause of the creation. In Colossians chapter 3, we read, everything was created by Him, referring to Jesus Christ. Everything was created by Him, for Him, and through Him. So He is the source of your joy. And you know it by your faith. And you need to keep up the joy because of the hope that we have in that very God, who is also called the Yahweh of the Bible. You know your God. You know who your Lord is. Who is He? He is your Jehovah Jireh. You know He is the one who provides, including your salvation and all the needs of your life. And He is our El Roi. He sees us all the time. And not only sees us, but also watches over us. And in Psalm 127, we know He never sleeps nor slumbers. 24/7, He watches over us. Our going in and coming in. He is a God who is always there for us. As I usually say, the battles that I go through, the battles that you go through, yes, it is not yours, although, but it is, the battle belongs to the Lord. The battle belongs to the Lord. And He fights for us. He is Emmanuel. He is with us all the time. That is who our Lord is. And that is in whom we always have our faith and hope. And He is our Jehovah Shammah. He is always there for us. He is Lord who is always present. And He is Jehovah Nisi, under whose banner we always stand and take the victory and claim the victory. And He is also the El Roi, El Rohi, who heals us, our totality of our being. Friends, that is who our God is. That is in whom we trust and rest. So, as we are reminded of this wonderful exhortation from the Word of God, it is a command, friends. It is imperative on our part to be joyful because you belong to that very Lord and God of ours. That's why the everlasting joy is your portion. Let's look to the Lord in prayer. Our heavenly gracious Father, what a joy it is, Lord, to be called your children. And thank you, dear Lord, for the wonderful gift of joy that you place deep inside of us, because of which we can have hope. And we can be strengthened in our faith. In hopeless and helpless situations, we can always be full of joy because it is in your presence that we find the joy. Father God, just like Paul and Silas sang praises and thanksgiving with joy, with the fullness of joy, even when they were imprisoned in the prison at Philippi. It is because of the joy that you have given deep inside of the hearts. Father God, we just commit ourselves once again. Lord, enable us not to be like the people of Israelites, Lord, who just had happiness when they got something that is beneficial to them.
but most of the time they were unhappy. Lord, enable us to be like Paul and Silas, full of joy, in spite of the imprisoning circumstances and peoples and customs and culture. Enable us to be people full of joy. Lord, we commit to that extent with the Holy Spirit, with the help of the Holy Spirit. Continue to enable us to walk with you and to trust in you and to rest in you. In Jesus' name we pray. Amen. Thank you very much, Uncle, for a wonderful message about joy and hope and faith. Regular announcements అండి. ఎవ్రీ సండే మనకి 9:30 AM ఇంగ్లీష్ సర్వీస్ ఉంటుంది. అట్లాగే 11 o'clock మనకు తెలుగు సర్వీస్ ఉంటుంది. ఎవ్రీ వెనస్డే బైబిల్ స్టడీ 7 o'clock ఆన్లైన్లో. అట్లానే ఉమెన్స్ ఫెలోషిప్ ఎవ్రీ థర్స్డే 7 to 8 అండి, అది కూడా ఆన్లైన్లో అండి. ఎవ్రీ ఫస్ట్ థర్స్డే ఆఫ్ మంత్ దే ఆర్ హ్యావింగ్ ఫాస్టింగ్ ప్రేయర్ 10 AM నుండి 3 PM వరకు ఉంటుంది ఉమెన్స్ ఫెలోషిప్. అది అగైన్ ఇట్ ఈస్ మరలా అది లాస్ట్ మంత్ జరగలేదు, ఈ మంత్ నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతుందండి. ఈ వీక్ నుంచి దయచేసి గమనించగలరు. ఈ వీక్ ఫస్ట్ థర్స్డే ఆఫ్ ద మంత్ 10 AM నుంచి అమ్మా 10 AM నుండి 3 PM వరకు ఫాస్టింగ్ ప్రేయర్ అండి. ఫర్ మోర్ డీటెయిల్స్ ఉమెన్స్ ప్రేయర్ గురించి, ఫెలోషిప్ గురించి సంధ్యా సిస్టర్ని కాంటాక్ట్ చేయగలరు. అట్లనే ఎవ్రీ ఫస్ట్ ఫ్రైడే ఆఫ్ ద మంత్ వీ హ్యావ్ వర్షిప్ అండ్ ప్రేయర్ నైట్ 7 o'clock నుంచి 11 o'clock ఉంటుంది. ఈ వీక్ ఉంటుందండి అది ప్రేయరు, మనకి వర్షిప్ అండ్ ప్రేయర్ నైట్. అట్లానే ఫ్యామిలీ ఫ్రైడే ఎవ్రీ థర్డ్ ఫ్రైడే ఆఫ్ ద మంత్ 7 o'clock నుంచి 10కి ఉంటుంది. అట్లనే ఎవ్రీ థర్డ్ సండే ఆఫ్ ద మంత్ వీఆర్ హ్యావింగ్ అ కమ్యూనియన్ సర్వీస్ అండి. ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. అట్లనే హెచ్సిసి మెంబర్షిప్ కొరకు హెచ్సిసి మెంబర్షిప్ లేదా హెచ్సిసి మెయిన్ సర్వీస్ మెయిన్ ఫెలోషిప్లో చర్చ్లో జాయిన్ అవ్వాలనుకున్న వారి కొరకు దేర్ విల్ బి ఏ స్పెషల్ హెచ్సిసి ఎక్స్ప్లోర్ క్లాస్ అండి. దాట్ విల్ హ్యాపెన్ మోస్ట్లీ విల్ హ్యాపెన్ ఆన్ 21st September సండే 2 PM నుంచి 5:30 PM వరకు ఉంటుంది. ఐ విల్ కన్ఫర్మ్ ద డేట్ అగైన్. 21st September సండే హెచ్సిసి ఎక్స్ప్లోర్ క్లాస్ అంటే హెచ్సిసి మెంబర్షిప్ ఇంకా జాయిన్ అవ్వాలనుకున్న వారు, ఇంట్రెస్ట్ ఉన్నవారు దయచేసి జాయిన్ కాగలరు. అది ఇట్స్ అ మ్యాండేటరీ క్లాస్ అండి. పాస్టర్ టోనీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ క్లాస్. September 21st 2 PM నుంచి 5:30 PM వరకు ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ రెగ్యులర్ అనౌన్స్మెంట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ ద 11 o'clock సర్వీస్. ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారండి ఫెలోషిప్? ఇఫ్ ఎనీబడి విజిటింగ్ ద చర్చ్ ఫర్ ద ఫస్ట్ టైం, can you please stand up and introduce yourself, sister, please? మీ పేరు? Hello, hi everybody. Hi. John. I'm from North Carolina. Okay. So due to my project, I have to come to join me to this. Okay. Once again, your name, sister? Lydia Joy. Joy, okay. Welcome, Joy. Welcome to HCC Indian Fellowship. Thank you so much. So please keep attending our fellowship service. Thank you. ఇంకెవరైనా ఉన్నారండి? ఎవరు లేనట్లయితే అంకుల్ విల్ లీడ్ us into final prayer and benediction. Welcome, Jayamma. This is your day. I don't know how, be joyful. It's a reminder when you come, it's a reminder for us. And we welcome you. And come, keep on coming and become a member of this church. God bless you. And anybody celebrating their wedding days, wedding anniversaries and birthdays, or any Thanksgiving prayer,
If not, may we all stand for the closing prayer. Our heavenly gracious Father, we once again come to thy throne of grace with our hearts full of gratitude and thanks. And thank you, Lord, for the wonderful time of worship. Thank you for Prajit and his worship team, and for the way they lead us into thy presence. And thank you, Lord, for the word that has come through Brother Sunil, and the word that has come through the book of Romans. Father God, we thank you and praise you for the wonderful fellowship that we have. Lord, continue to bind us together, build us together, and continue to use us together, Father God, for your glory and for the extension of your kingdom. Lord, we pray for each and every one of the family who are attending and who are not able to make it for various other reasons. Father God, we thank you for each and every family, Father God, and pray, O Lord, that you know the needs of every family. Lord, you are a God who meets our needs on a timely manner. You are never ever too late, Father. You are always on time. And you always provided what we needed. And sometimes you also provided what we desired and dreamt, Father God. Lord, it's a privilege to be called as your children, as your sons and daughters. And the privilege to approach thy throne of grace with our hearts full of gratitude and thanks as we bring our supplications. Father God, there may be spoken and unspoken requests deep down in our hearts, Father. Every person is in need. We are people in need. We need you on a daily basis. Father God, even as these children of yours, as they are standing in your presence, Father God, as they open their hearts and cry out, bringing their needs unto thy throne of grace. Father God, let the crumbles of grace, crumbles of mercy fall on them, fall on us. Lord, we need showers of blessings. Thank you for the shower. Thank you for the mercy drops that fall us on a daily basis, because your grace and mercy are just new every morning. But dear Lord, we pray that the showers of blessings may be showered upon us, Father, on each family, on each child of yours. And especially we also pray for our children, young children, the little children. Lord, as they go to school and as they play in the ground, and as they interact with their friends and interact with their teachers, Father God, we pray that you will protect them from the evil one, Lord. Build a hedge around them, Father God. Let them not have companionship with any bad habits or bad friends, Father God. Pray, O Lord, that you will protect them, Father God. Enable them to continue to grow in you, Father. At the appropriate time, Lord, the children who have not given their life to Jesus Christ, they commit their life to Jesus Christ, to live a holy and a sanctified life, to be conformed to the image of Jesus Christ. Lord, we commit those dear children into thy hands. Keep them in your palm. Keep them close to you. Lay your hands upon them and bless them. Thank you, dear Lord, once again for this time of being together in your presence with your children. Lord, even as we step out of this sanctuary, Lord, enable us to be your sanctuaries in the communities where we have put us. Continue to bless us, Lord, and use us for your glory and for the extension of your kingdom, Father. In Jesus' name we pray. Amen. Paralokamundan ma tandri, నీ నామం పరిశుద్ధపడుతుంది గాక, నీ రాజ్యం Now may the grace of our Lord Jesus Christ, the love of God, the fellowship, the communion, and the ever-abiding presence of the Holy Spirit rest and abide with each and every one of us now and forevermore. Amen and amen.
Hallelujah, 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 hallelujah. Praise ye the Lord. Hallelujah, 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 hallelujah. Praise ye the Lord. Praise ye the Lord. Hallelujah. Praise ye the Lord. Hallelujah. Praise ye the Lord. Hallelujah. Praise ye the Lord. Amen and amen. God bless you and God be with you till we meet again next week. And let's move on to the fellowship hall to have fellowship around with one another.